ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో అసహనం హద్దులు దాటుతోందా? సాక్షి మీడియాపై ఆవేశపడటం దేనికి సంకేతం? ప్రశ్నించే వారంతా ఆయన కంటికి ఉన్మాదుల్లా కనబడుతున్నారా? తప్పులు చేసేవారికి ఎక్కువ కోపం ఉంటుందనే మాట చంద్రబాబుకు వర్తిస్తుందా? కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో అసహనం అవధులు దాటుతోంది. ఆయన సాక్షి మీడియా అంటేనే కస్సున లేస్తున్నారు. ఏకంగా సాక్షి మీడియాలో పనిచేసేవారిని ఉన్మాదులు అంటున్నారు. ఆయనకి ఏమైందో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? తన మీడియా సమావేశంలో సాక్షి విలేకరికి ప్రశ్నించే హక్కు లేదని చంద్రబాబు కొత్తగా రాజ్యాంగం చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అలా ఆక్రోశంతోనే ఉంటున్నారు. సాధారణంగా ఒక సైకాలజీ ఉంటుంది. తప్పులు చేసేవారికి ఎక్కువ కోపం వస్తుందట. ఎందుకంటే వారి తప్పుల గురించి ఎవరూ ప్రశ్నించకూడదని, ఎవరూ నిలదీరాదని వారు కోరుకుంటారు. వారు తప్పులు చేయకపోతే విలేకరు అడిగిన దానిపై ప్రశాంతంగా సమాధానం చెబుతారు. ఓటుకు నోటు కేసు గురించి అడగగానే చంద్రబాబుకి ఎందుకు కోపం వచ్చింది? మిగిలిన మీడియా ఎవరూ దాని గురించి అడగడం లేదు కనుక సాక్షి మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తుందన్నది ఆయన కోపం కావచ్చు. అయినా ఆయన ముఖ్యమంత్రి మాత్రమే. ఆ సంగతి మర్చిపోతున్నారు. తాను రాజునని, ఇదంతా తన సామ్రాజ్యమని అనుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారానే ఆయన అధికారంలోకి వచ్చారన్న సంగతి మర్చిపోతున్నారు. ఇలా అనుచితంగా మాట్లాడుతున్నారు. బహుశా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతున్న తనకు సాక్షి వైపు నుంచే ప్రశ్నలు వస్తున్నాయన్నది ఆయన బాధ కావచ్చు. సాక్షి కూడా లేకపోతే తనకు ఎదురు ఉండదని, అంతా భజనగా ఉంటుందని ఆయన భావన కావచ్చు. ఉదాహరణకు కాపుల డిమాండ్ల వార్తలపై, కాపు ఉద్యమ వార్తలపై నిషేధం పెట్టిన ప్రభుత్వంగా చరిత్రలోకి ఎక్కింది. ఆ వార్తలను ఇచ్చిన ఏకైక పత్రిక సాక్షి, ఏకైక ఛానల్ సాక్షి కావడంతో ఆయనకు కడుపు మండవచ్చు. రాజధాని రైతుల పక్షాన పోరాడింది సాక్షి కాబట్టి ఆయనకు అసహనం కావచ్చు. స్విచ్ ఛాలెంజ్లో లొసుగులపై కానీ, ప్రభుత్వం చేసే అరాచకాలనండి, ఉన్మాదాలనండి వాటన్నిటినీ నిలదీస్తున్నది సాక్షి కాబట్టి ఆయనలో ఉడుకుమోత్తనం బయటపడుతుండవచ్చు. ప్రజల తరపున ప్రశ్నించే సాక్షి లేకపోతే తన్ను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా కావచ్చు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా 2 పత్రికలు ఇష్టానుసారం రాస్తుండేవి. ఆ దశలో ఆయన ఆ 2 పత్రికలు అంటూ నవ్వుతూ మాట్లాడేవారే కానీ వారిపై కక్ష సాధింపులకు పెద్దగా ప్రయత్నించలేదు. ఒక సందర్భంలో ఆయన ప్రభుత్వం ఒక పత్రికకు ప్రకటనలు ఆపినా ఆ వెంటనే అది సరికాదని మళ్ళీ యథాప్రకారం పునరుద్ధరించారు. అప్పట్లో చంద్రబాబు ఎన్ని రకాలుగా మాట్లాడేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంకా ఘాటుగా రాయడం లేదని భయపడుతున్నారని వ్యాఖ్యానించేవారు. నిజానికి కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీలో ఉండే పరిస్థితుల కారణం అనండి, మరొకటనండి, మీడియాకు కూడా స్వేచ్ఛ ఉండేది. తెలుగుదేశం పార్టీ మీడియాను గౌరవిస్తామని, స్వేచ్ఛాయుతంగా పనిచేసుకోవచ్చని పార్టీ నియమావళిలో పేర్కొంది. ఎన్టీఆర్ హయాంలో ఆయనపై వేసిన వ్యంగ్య కార్టూన్లు, రచనలు మరెవరిపైనా వచ్చి ఉండకపోవచ్చు. ఒక దశలో ఆయనకు కోపం వచ్చేది కానీ ఆయన మీడియా నిషేధించాలని, అసలు మీడియా కనపడకూడదని అనుకోలేదు. కానీ అచ్చంగా మీడియా సహకారంతో పైకి వచ్చిన చంద్రబాబుకు మాత్రం ప్రశ్నించే మీడియాలో ఉన్మాదమే కనిపిస్తోంది. అన్ని వ్యవస్థలను ఏదో రకంగా మేనేజ్ చేయగల తనను ప్రశ్నించడమా అన్న ఆగ్రహంతో ఆయన ఎలా మాట్లాడుతుండవచ్చు. ఏది ఏమైనా చంద్రబాబు గారికి నాదో అభ్యర్థన. సాక్షిపై అక్కసు వెళ్ళగక్కేటప్పుడు మరీ మొహం అంత గండుగా పెట్టుకోకండి సార్. ఎందుకంటే పదే పదే ఉన్మాదం గురించి మాట్లాడుతున్న మీరు అలాగే కనపడుతున్నారని ప్రజలు అనుకోగలరు సార్. మీకు ఏమో అయిందని అనుకోగలరు సార్.